హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక వండర్ఫుల్ వెల్కమ్. ఈరోజు సింహరాశి వారికి ఒక అదిరిపోయే శుభవార్తతో మీ ముందుకొచ్చాను. ఎన్నాళ్ళుగానో మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో, ఏ విజయం కోసమైతే పగలు రాత్రి కష్టపడుతున్నారో ఆ సక్సెస్ ఇప్పుడు మీ చేతికందే సమయం వచ్చేసింది. ఈ 2026 మే మరియు జూన్ నెలలు మీ లైఫ్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఫేస్ చేస్తున్న ఆటంకాలు, మెంటల్ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇక గతం కాబోతున్నాయి. గ్రహాల స్థితిగతులు మీకెంత ఫేవరబుల్గా మారుతున్నాయో ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ని వదిలేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింహరాశి వారు సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. కానీ కొన్నిసార్లు టైం కలిసిరాక మీరు డల్ అయిపోయి ఉండవచ్చు. కానీ ఇక నుంచి మీ టైం స్టార్ట్ అయింది. ముఖ్యంగా మే 11వ తేదీ నుంచి మీకు అదృష్టం ఎలా తోడవుతుందో ఇప్పుడు మనం ఇన్ఫర్మేటివ్గా తెలుసుకుందాం. ముందుగా గ్రహాల మూవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మే 11వ తేదీన కుజుడు అంటే మార్స్ ప్లానెట్ తన పొజిషన్ని మారుస్తోంది. ఇప్పటి వరకు 8వ ఇంట్లో ఉండి మీకు అష్టమ దోషం వల్ల రకరకాల ఇబ్బందులు, పనుల్లో డిలే కలిగించిన కుజుడు ఇప్పుడు 9వ ఇల్లైన భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మీకున్న అన్ని ఆటంకాలు క్లియర్ అయిపోతాయి. భాగ్యస్థానం అంటేనే అదృష్టం. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ లక్ ఫ్యాక్టర్ బాగా కనిపిస్తుంది. అలాగే లాభస్థానంలో గురుడు మరియు శుక్రుడు కలిసి ఉండటం వల్ల మీకు ఫైనాన్షియల్గా అనూహ్యమైన లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. బిజినెస్ చేసేవారికి కొత్త డీల్స్ సెట్ అవ్వడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా శాలరీ హైక్ రావడం వంటివి జరుగుతాయి. మీ టాలెంట్కి తగిన గుర్తింపు లభించి సొసైటీలో మీ పొజిషన్ మరియు రెస్పెక్ట్ బాగా పెరుగుతాయి. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఉండటం వల్ల ఈ ఎనర్జీ మీకు మరింత బూస్ట్ ఇస్తుంది. మే మధ్యలో అదృష్టం మీ వైపు తిరగబోతోంది. కాబట్టి ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కావడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం సహజంగానే ఎక్కువ. కానీ ఈ గ్రహ సంచారం ఆ కాన్ఫిడెన్స్ని రిజల్ట్స్గా మారుస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 12 నుంచి 16వ తేదీల మధ్య శని భగవానుడు పూర్తి బలం పొంది శుభ ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. శనిదేవుడు కర్మ ప్రదాత కాబట్టి మీరు గతంలో పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడిస్తాడు. దీనివల్ల మీ లైఫ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉన్న మనీ తిరిగి రావడం కానీ లేదా పాత అప్పులు తీరిపోవడం కానీ జరగవచ్చు. మే 16న టారస్ రాశిలో అంటే వృషభ రాశిలో వచ్చే న్యూ మూన్ వల్ల మీ కెరియర్లో కొత్త ఆపర్చునిటీస్ తలుపు తడతాయి. ఇక జూన్ 2వ తేదీన ఒక అద్భుతం జరగబోతోంది. అదే గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం. గురుడు అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి మీ లాభాలు మరియు అదృష్టం డబుల్ అవుతాయి. కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ టైంలో మీరు చేసే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి లేదా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసే వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఆర్థికంగా గురు శుక్రుల ప్రభావం వల్ల మీకు అకస్మాత్తుగా మనీ వచ్చే సూచనలున్నాయి. కానీ అదే సమయంలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు చేసుకోవడం, టైంకి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా చిన్న చిన్న గొడవలు రాకుండా పీస్ఫుల్గా డీల్ చేయండి. సింహరాశి వారు సహజంగానే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ని ఇప్పుడు యాక్షన్లో చూపించాల్సిన టైం వచ్చింది. ఈ శుభ సమయాన్ని అస్సలు వేస్ట్ చేయకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గ్రహాల సపోర్ట్ మీకు ఫుల్గా ఉంది. శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవుతారు. పర్సనల్ జాతకం ప్రకారం కొన్ని మార్పులు ఉండవచ్చు. కానీ జనరల్గా సింహరాశి వారికి ఈ మే జూన్ నెలలు ఒక వండర్ఫుల్ మెమరీలా మిగిలిపోతాయి. మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. మే 2026లో మీ రాశి చక్రం గమనిస్తే 10వ ఇంట్లో సూర్యుడు సంచరించడం వల్ల రాజ్యయోగం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పనులు త్వరగా పూర్తవుతాయి. కాంట్రాక్టర్లు లేదా పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. గ్రహాల పొజిషన్స్ని బట్టి చూస్తే మీ మేధస్సు చాలా షార్ప్గా పనిచేస్తుంది.
సంక్లిష్టమైన సమస్యలకు కూడా మీరు ఈజీగా సొల్యూషన్స్ వెతుకుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం జూన్ నెలలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. భాగ్యస్థానంలో ఉన్న కుజుడు మీకు విపరీతమైన ధైర్యాన్నిస్తాడు, కానీ అది ఒక్కోసారి అతి విశ్వాసంగా మారకుండా చూసుకోండి. తొందరపడి ఎవరిని విమర్శించకండి, ఎందుకంటే మీ మాట తీరు వల్ల రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అందుతాయి. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మే 16 తర్వాత వచ్చే ఆఫర్స్ని సీరియస్గా కన్సిడర్ చేయండి. అవి మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే సింహరాశి వారికి ఈ టైం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ క్లోజ్ చేయడానికి జూన్ మొదటి వారం చాలా అనుకూలం. సంతానపరంగా కూడా మీకు మంచి వార్తలు అందుతాయి. మీ పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో మీరు గర్వపడే స్థాయికి వారు వెళ్తారు. ఇంటి వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. శుభకార్యాల ప్లానింగ్ చేయడానికి లేదా కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఇది సరైన సమయం. ఒక మంచి ఇల్లు అనేది కేవలం ఇటుకలు సిమెంటు కాదు, అది మీ కష్టానికి ప్రతిరూపం. అలాంటి ఇల్లు ఇప్పుడు మీకు దక్కబోతోంది. ఈ రాశివారు ముఖ్యంగా వాహనాలు కొనే ప్లాన్లో ఉంటే మే నెలాఖరు వరకు ఆగడం మంచిది. అప్పుడు వచ్చే ఆఫర్స్ మీకు బెనిఫిట్ ఇస్తాయి. సింహరాశివారు ఎప్పుడూ లార్జర్ దాన్ లైఫ్ ఆలోచిస్తారు. ఆ ఆలోచనలే మిమ్మల్ని అందరికంటే ముందుంచుతాయి. సింహరాశివారు ఆరోగ్యం విషయంలో మే నెలలో జాయింట్ పెయిన్స్ లేదా డైజెషన్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రోజువారీ అలవాట్లలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోండి. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. గ్రహస్థితి ప్రకారం రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని భయం లేదా ఆందోళన కలగవచ్చు. ఆ టైంలో గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ అట్రాక్ట్ అవుతాయి. మే 2026లో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం ఇవ్వడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భాగ్యస్థాన కుజుడు మీకు టెక్నికల్ ఫీల్డ్లో మే 2026లో మీ రాశిచక్రం గమనిస్తే 10వ ఇంట్లో సూర్యుడు సంచరించడం వల్ల రాజ్యయోగం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పనులు త్వరగా పూర్తవుతాయి. కాంట్రాక్టర్లు లేదా పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. గ్రహాల పొజిషన్స్ని బట్టి చూస్తే మీ మేధస్సు చాలా షార్ప్గా పనిచేస్తుంది. సంక్లిష్టమైన సమస్యలకు కూడా మీరు ఈజీగా సొల్యూషన్స్ వెతుకుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం జూన్ నెలలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. భాగ్యస్థానంలో ఉన్న కుజుడు మీకు విపరీతమైన ధైర్యాన్నిస్తాడు, కానీ అది ఒక్కోసారి అతి విశ్వాసంగా మారకుండా చూసుకోండి. తొందరపడి ఎవరిని విమర్శించకండి, ఎందుకంటే మీ మాట తీరు వల్ల రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అందుతాయి. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మే 16 తర్వాత వచ్చే ఆఫర్స్ని సీరియస్గా కన్సిడర్ చేయండి. అవి మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే సింహరాశి వారికి ఈ టైం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ క్లోజ్ చేయడానికి జూన్ మొదటి వారం చాలా అనుకూలం. సంతానపరంగా కూడా మీకు మంచి వార్తలు అందుతాయి. మీ పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో మీరు గర్వపడే స్థాయికి వారు వెళ్తారు. ఇంటి వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. శుభకార్యాల ప్లానింగ్ చేయడానికి లేదా కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఇది సరైన సమయం. ఒక మంచి ఇల్లు అనేది కేవలం ఇటుకలు సిమెంటు కాదు, అది మీ కష్టానికి ప్రతిరూపం. అలాంటి ఇల్లు ఇప్పుడు మీకు దక్కబోతోంది. ఈ రాశివారు ముఖ్యంగా వాహనాలు కొనే ప్లాన్లో ఉంటే మే నెలాఖరు వరకు ఆగడం మంచిది. అప్పుడు వచ్చే ఆఫర్స్ మీకు బెనిఫిట్ ఇస్తాయి. సింహరాశి వారు ఎప్పుడూ లార్జర్ దాన్ లైఫ్ ఆలోచిస్తారు. ఆ ఆలోచనలే మిమ్మల్ని అందరికంటే ముందుంచుతాయి.
సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో మే నెలలో జాయింట్ పెయిన్స్ లేదా డైజెషన్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రోజువారీ అలవాట్లలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోండి. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. గ్రహస్థితి ప్రకారం రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని భయం లేదా ఆందోళన కలగవచ్చు. ఆ టైంలో గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ అట్రాక్ట్ అవుతాయి. మే 2026లో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం ఇవ్వడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భాగ్యస్థాన కుజుడు మీకు టెక్నికల్ ఫీల్డ్లో గ్రేట్ సక్సెస్ ఇస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా మెకానికల్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే యోగం ఉంది. వ్యాపారస్తులు కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి మే 25వ తేదీ చాలా బాగుంది. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారు అగ్రిమెంట్స్ని జాగ్రత్తగా చదవాలి. జూన్ నెలలో గ్రహాల పొజిషన్స్ మారినప్పుడు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుంచి మీకు ధనం అందుతుంది. దీనివల్ల మీ పాత అప్పులు తీర్చివేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారు. సింహరాశి వారు తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మీరిచ్చే సలహాలు ఇతరులకు చాలా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మీకు తెలియని ప్రశాంతత లభిస్తుంది. కాశీ లేదా రామేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటే దాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ టైంలో చేసే యాత్రలు మీ జాతక దోషాలను తొలగిస్తాయి. ఈ 2026 మే జూన్ పీరియడ్లో సింహరాశి వారు శని భగవానుడి అనుగ్రహం పొందాలంటే శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి పేదలకు చెప్పులు లేదా గొడుగులు దానం చేయడం మంచిది. ఇది మీ కర్మదోషాలను తగ్గించి మీ సక్సెస్ని వేగవంతం చేస్తుంది. జూన్ 2 తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అనేది ఒక రేర్ ఈవెంట్. ఇది మీ జీవితంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయండి. మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని వాడుకుని మీ టీంని లేదా ఫ్యామిలీని ముందుకు నడిపించండి. మీ గౌరవ మర్యాదలు పెరగడం వల్ల మీ మాటకి విలువ పెరుగుతుంది. సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మీరు ఎదగబోతున్నారు. ఒకవేళ మీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే మీకు పార్టీ నుంచి కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. మీడియా లేదా గ్లామర్ ఫీల్డ్లో ఉన్నవారికి వరుస అవకాశాలు వచ్చి బిజీగా మారుతారు. సోషల్ మీడియా ద్వారా కూడా మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉంది. మీ ఐడియాస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న సింహరాశి వారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది బెస్ట్ టైం. సినిమా రంగం లేదా ఆర్ట్ గ్యాలరీస్లో వర్క్ చేసేవారికి జూన్ నెల అద్భుతమైన గుర్తింపునిస్తుంది. మీరు రాసిన కథలు లేదా మీరు చేసిన పెయింటింగ్స్కి నేషనల్ లెవెల్లో అప్రిసియేషన్ రావచ్చు. మీలోని కళాకారుడిని తట్టిలేపండి. ఈ ప్రపంచం మీకోసం వెయిట్ చేస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామనేదే ముఖ్యం. సింహరాశి వారు పుట్టుకతోనే విజేతలు. మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉండడం వల్ల మీరు ఏ కష్టాన్నైనా ఈజీగా అధిగమిస్తారు. మే నెలలో వచ్చే గ్రహ మార్పులు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ డైలీ రొటీన్లో మెడిటేషన్ని యాడ్ చేసుకోండి. ఇది మీ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. మనీ మేనేజ్మెంట్ విషయంలో ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విలాసాలకు పోకుండా ఫ్యూచర్ సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా జూన్ నెలలో షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ చేసేవారు ఆచితూచి అడుగు వేయాలి. నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. మీ ఇంట్లో తూర్పు దిశను ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోండి. ఇది సూర్య భగవానుడి స్థానం కాబట్టి మీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. లక్ష్మీ కటాక్షం కోసం సాయంత్రం వేళల్లో కనకధారా స్తోత్రం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని సింధూరం సమర్పించడం వల్ల కుజదోషం నివృత్తి అవుతుంది. హనుమంతుని ఆశీస్సులు ఉంటే ఎంతటి కష్టమైన పనైనా చిటికలో పూర్తవుతుంది.
మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర సింహముఖం ఉన్న వస్తువును లేదా ఫోటోను పెట్టడం వల్ల దిష్టి దోషాలు తడలవు. సింహరాశి వారు భయం అనేది లేకుండా ముందుకు సాగడం మీ నైజం. ఆ నైజమే మిమ్మల్ని ఈ సక్సెస్ పథంలో నిలబెడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న సింహరాశి వారికి మే నెల చివర్లో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ పార్ట్నర్తో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోయి రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి జూన్ నెలలో గురు అనుగ్రహం వల్ల మంచి సంబంధం నిశ్చయమయ్యే యోగముంది. వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల మీరు కెరియర్లో మరిన్ని మెట్లు ఎక్కుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు మే 11 తర్వాత తమ ప్రయత్నాలు వేగవంతం చేయండి. వీసా ఇష్యూస్ లేదా డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ అవుతాయి. సింహరాశి విద్యార్థులు ఈ ఇయర్లో గ్రేట్ అచీవ్మెంట్స్ సాధిస్తారు. ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీ విభాగాల్లో ఉన్నవారికి అవార్డ్స్ లేదా స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏకాగ్రతతో చదవడం వల్ల మీరు అనుకున్న ర్యాంక్ని సాధిస్తారు. మీ టీచర్స్ మరియు పేరెంట్స్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మే నెల చాలా అనుకూలం. లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది మిమ్మల్ని అప్డేటెడ్గా ఉంచుతుంది. కాబట్టి కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి వెనుకాడకండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉంటారు. మీ గైడెన్స్ కోసం చాలామంది ఎదురుచూస్తారు. గ్రహాల సంచారం ప్రకారం మే 2026లో సింహరాశివారు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అతివేగం ప్రమాదం కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. మీ ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీకేజ్ ఉన్నా లేదా విరిగిన వస్తువులున్నా వెంటనే వాటిని రిపేర్ చేయించండి. ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. జూన్ నెలలో మీ ఇంటికి బంధువుల రాక వల్ల సందడి నెలకొంటుంది. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పాత స్నేహితులను కలవడం వల్ల మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. సోషల్ సర్కిల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మీ జాతకంలో గ్రహాల బలం పెరుగుతుంది. గోశాలకు వెళ్ళి గోవులకు గ్రాసం తినిపించడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. శనిదేవుడి శాంతి కోసం నల్ల నువ్వుల లడ్డూలను పంచిపెట్టండి. పేదవారికి ఆహారం అందించడం వల్ల వచ్చే తృప్తి 1000 కోట్లు సంపాదించినా రాదు. సింహరాశి వారు దానగుణానికి మారపేరు. ఆ గుణమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎంతమందికి సహాయం చేస్తే దైవం మీకు అంత డబల్గా తిరిగి ఇస్తుంది. ఆర్థికంగా మీరు సెటిల్ అవ్వడానికి ఇదొక సువర్ణ అవకాశం. సింహరాశి వారు సహజంగానే రాజసం కలిగి ఉంటారు. కాబట్టి ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ మే జూన్ నెలల్లో కొంచెం పొదుపు పాటించడం వల్ల ఫ్యూచర్లో మీరు పెద్ద ప్రాజెక్టులు చేపట్టడానికి వీలవుతుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్తో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. గ్రహాల స్థితి వల్ల మీకు రావాల్సిన ఏరియర్స్ లేదా బోనస్ అకస్మాత్తుగా అకౌంట్లో పడవచ్చు. దీనివల్ల మీ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. గృహిణులు తమ క్రియేటివిటీతో ఇంటిని మరింత అందంగా అలంకరించుకుంటారు. ఏదైనా చిన్నపాటి వ్యాపారం ఇంట్లోనే స్టార్ట్ చేయాలి అనుకునే సింహరాశి మహిళలకు జూన్ నెల చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మీ టాలెంట్ని వాడుకుంటే మీరు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వగలరు. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. విజయం మీ వెంటే ఉంటుంది. కిచెన్ గార్డెనింగ్ లేదా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ వంటివి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మీ ఇంటిని ఒక పాజిటివ్ ఎనర్జీ హబ్లా మార్చుకోండి. అప్పుడు ఐశ్వర్యం దానంతట అదే మీని వెతుక్కుంటూ వస్తుంది. సింహరాశి వాళ్ళు తమ రాశి అధిపతి అయిన సూర్యుడిని ప్రతిరోజు పూజించడం వల్ల, ఆదిత్య హృదయం పఠించడం వల్ల అజేయమైన శక్తిని పొందుతారు. సూర్యుడు ప్రకాశిస్తే చీకటి ఎలా మాయమవుతుందో మీ లైఫ్లో ఉన్న సమస్యలు కూడా అలాగే మాయమవుతాయి. ఈ మే జూన్ కాలంలో మీరు మీ గోల్స్ని చాలా స్పష్టంగా సెట్ చేసుకోండి. ఒక డైరీలో మీ ప్లాన్స్ని రాసుకోండి. ఇది మీ ప్రయాణాన్ని మరింత ఈజీ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరం పెట్టండి. ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తారో వారితోనే ఎక్కువ సమయం గడపండి. మీ యాటిట్యూడ్ ఎప్పుడూ ఐ కెన్ డూ ఇట్ అనేలా ఉండాలి. ఎందుకంటే సింహరాశి అంటేనే ఒక గంభీరమైన రాశి. మీరు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ ప్రపంచం మీ విజయగాథను వినడానికి రెడీగా ఉంది. మే నెలలో వచ్చే కుజుడి మార్పు మీకొక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. అది మిమ్మల్ని వేగంగా ముందుకు నడిపిస్తుంది. ఆ వేగాన్ని కంట్రోల్లో ఉంచుకుని సక్సెస్ వైపు దూసుకుపోండి. రిలేషన్షిప్స్లో కూడా మీరు ఎంతో ప్రేమను పంచుతారు. అదే ప్రేమ మీకు అందరి నుండి తిరిగి లభిస్తుంది.
చివరిగా నేను చెప్పేది ఒక్కటే, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. దైవబలం తోడైతే మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవ్వగలరు. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. ఎదుటి వారికి సహాయం చేయండి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ మే మరియు జూన్ నెలల్లో మీకు కలగబోయే శుభ ఫలితాలను సద్వినియోగం చేసుకోండి. సమయం చాలా విలువైంది, దాన్ని వృధా చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వండర్ఫుల్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ అందరి లైఫ్ వండర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మిత్రులారా. స్టే పాజిటివ్, స్టే బ్లెస్డ్. మీ సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. గతం గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ని ఎలా బెటర్గా ప్లాన్ చేసుకోవాలో చూడండి. ఈ చిన్న మార్పులే రేపు మీ ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తాయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నమస్కారం. మనందరం కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీలా ఉందాం. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. ఆల్ ద బెస్ట్. రాబోయే రోజులు మీకు ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. నమ్మకంతో ముందుకు సాగండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. సదా మీ సేవలో మీ శ్రేయోభిలాషి.